భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతి వారంలానే ఈ వారం కూడా అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ప్రకృతి ఉమామహేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, అండ్ వెల్కమ్ టు పిఎంసి ప్రేక్షకులకు, సాధకులకు. సో మరి ఈరోజు నా ఫస్ట్ కొటేషన్, సమస్యలకు సమాధానం దొరకడం లేదని ఏడుస్తూ కాలయాపన చేయటం వల్ల ఏ లాభం లేదు. కనీసం మీ శక్తిని పెంచే సాధనలో మీరుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ శక్తి మీకు అతిపెద్ద తోడు నీడ అవుతుంది. గుర్తుంచుకోండి. జీవితంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. సమస్యలు రావడం మామూలే. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కింద చిన్న ఉద్యోగి వరకు అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలు రాకుండా ఉండడం అనేది జరగదు సంపూర్తిగా. రాముడికి సమస్యలు ఉన్నాయి, శ్రీకృష్ణుడికి సమస్యలు ఉన్నాయి, పంచపాండవులకు సమస్యలు ఉండేవి. కానీ సమస్యలు ఉన్నాయి అని బాధపడుతూ, టెన్షన్ పడుతూ, ఇంకా వేరే ఏమీ చేయకుండా ఆ సమస్యల గురించి అతిగా ఆలోచిస్తూ ఈ సమస్యను ఎలా తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలి అని మనం 24 గంటలు గడిపేస్తే వచ్చే లాభం లేదు. సమస్యలు ఉన్నాయి, సమస్యలు కాని పనులు కూడా వేరే కూడా ఉన్నాయి. సమస్య ఇప్పుడు తీరట్లేదు, అది అర్థమైంది మనకి. ఇంకా ఎక్కువ కాలం పట్టవచ్చు, అది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు తీరే సమస్య అయితే ఇప్పుడు తీర్చేసుకుంటాం, మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాం. తీరని సమస్యలు చాలా ఉంటాయి, చాలా టైం పట్టచ్చు. ఇప్పుడు ఈరోజు చేయగలిగేవి ఏమీ లేదు, దాని గురించి చేయగలిగేది ఉన్న కొద్దిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? అయ్యో నాకు సొల్యూషన్ రావట్లేదు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని ఏడుస్తూ బిక్కి మరి అలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? ఇంకా వీక్ అయిపోతాం, ఇంకా శక్తిహీనంగా తయారైపోతాం, ఇంకా దుర్భరంగా తయారైపోతాం, మానసికంగా శారీరకంగా. ఆ మనసు యొక్క ప్రభావం శరీరం మీద కూడా పడి ఇంకా మనం వీక్ అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, రోజు కొంత సమయం ఎలాగైనా సరే, కష్టాలు ఎన్ని ఉన్నా ఏమైనా కొద్దిగా ధ్యానం చేయగలిగితే 1 గంట 2 గంటలు, ఆ 2 గంటలు యొక్క శక్తి ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడున్న మానసిక పరిస్థితిని మనం కొద్దిగా పైకి వెళ్తాం. కొద్దిగా పైకి వెళ్ళినప్పుడు మనం శక్తివంతంగా తయారైనప్పుడు ఇదే సమస్య యొక్క ప్రభావం మన మీద తగ్గిపోతుంది. అలా ఒక 6 నెలలు, ఒక 3 నెలల్లో చేయగలిగితే మనకు కొండంత శక్తి వచ్చేసి ఆ శక్తి మనకు పెద్ద తోడైపోతుంది. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా గమనించా, ఊహ తెలియని వయసులో 95వ ప్రాంతంలో డిప్రెషన్ వచ్చేసి చాలా బాధపడి, అసలు ఇంకా ఆనందమే లేదు జీవితంలో. చావడం ఒకటే చాలా ఈజీ, దానికంటే కూడా బతకడం కంటే చావడం చాలా ఈజీ అనుకుంటున్న పరిస్థితిలో ఏ దారి లేక సరే రోజు కొద్దిసేపు ధ్యానం చేద్దాం అని మొదలు పెడితే రోజు చేస్తుంటే ఈ రోజు కనిపించేది కాదు, పెద్దగా తేడా ఏం లేదు. మరుసటి రోజు కూడా తేడా లేదు. ఒక 6 నెలల తర్వాత చూస్తే, 3 నెలల తర్వాత చూస్తే అసలు మొత్తం మారిపోయింది. అవన్నీ అక్కడే ఉన్నాయి, పరిస్థితులు అలాగే ఉన్నాయి, కానీ మనసు మారిపోయింది, మనసు శక్తివంతంగా తయారైంది. ఎప్పుడైతే శక్తివంతంగా తయారైందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ 6 నెలలు చేసిన ధ్యానం అనేది ఇప్పటికీ నాకు ఒక పెద్ద గిఫ్ట్గా అయిపోయింది. ఆ శక్తివంతంగా తయారైపోయి వాటి ప్రభావం లేకుండా ఆనందంగా, కాన్ఫిడెంట్గా తయారు కావడం అనే కొత్త జీవితం మొదలైపోయింది. ఈ రోజు వరకు నా ఆ 3 నెలలు 6 నెలల్లో పరిస్థితి ఎలా ఉన్నా చేసిన ధ్యానమే ఈరోజు వరకు నాకు ఒక పెద్ద ఫౌండేషన్ అయింది. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఓకే సమస్యలు ఉన్నాయనే ధ్యానాన్ని పక్కన పెట్టకూడదు, పరిస్థితులు బాగలేవనే ధ్యానాన్ని పక్కన పెట్టకూడదు. పరిస్థితి ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనం రెగ్యులర్గా ధ్యానం చేయగలిగితే ఆ శక్తి మనకు ఎవరున్నా లేకపోయినా మనకు పెద్ద తోడవుతుంది, పెద్ద నీడ అవుతుంది, పెద్ద సపోర్ట్ అవుతుంది. మనకి ఆ విషయం చెప్దామని రాయడం జరిగింది. నార్మల్గా అయితే ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎందుకంటే మనం ఎంత దూరమైనా జర్నీ చేయగలగాలి, ఎన్ని బరువులైనా ఎత్తగలగాలి. ఆ కెపాసిటీ లెవెల్స్ పెంచుకోవడానికే ప్రియారిటీస్ అనేవి చాలా వరకు ఉంటాయి. అవును. సో బట్ మీరు చెప్పినట్టు నిజానికి ఫిజికల్ ఫిట్నెస్ వల్ల సర్వైవ్ అవుతామో లేవో తెలియదు, కానీ మెంటల్ ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ నవే డేస్లో. సో మరి ఆ మెంటల్ ఫిట్నెస్ అన్నది ధ్యానం వల్ల వస్తుందని చాలా క్లియర్గా చెప్పారు. మనోశక్తి పెరగాలంటే ధ్యానం చేయాలి. మరి మెంటల్ పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులు బాగలేవు కదా, అన్నీ బాగున్నప్పుడు చేద్దాంలే ధ్యానం, అన్నీ బాగున్నప్పుడు చేసే అవసరం ఏముంది? ఏది ఎలా ఉన్నా చేయాలి. ఏది ఎలా ఉన్నా చేస్తే పరిస్థితులు బాగలేనప్పుడు లేదా బాగున్నప్పుడు అన్ని సమయాల్లో ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది. ఏది ఎలా ఉన్నా రోజు ఉద్యోగానికి వెళ్ళి కొద్దిగా డబ్బు సంపాదిస్తున్నాం, దాంతో కొద్దిగా మన జీవనం గడుస్తుంది.
అన్నీ బాగున్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను, అన్నీ బాగున్నప్పుడు జాబ్కి వెళ్తానని కాదు కదా. ఆరోగ్యం బాగాలేకుండా కొంచెం కష్టపడి మనం జాబ్కి వెళ్తుంటాం, మరీ తప్పని పరిస్థితుల్లో సిక్ లీవ్ తీసుకుంటాం. అంటే రోజు కార్యక్రమాలు మనం ఏవి ఆపట్లేదు, ఏదో అలా ఉన్నా, మరి ధ్యానాన్ని ఎందుకు ఆపుతున్నాం? పరిస్థితులు బాగాలేవని. కాబట్టి ఏది ఎలా ఉన్నా చేయాలి. చేస్తూ ఉంటే అది మనకు ఒక ఆస్తిలాగా, ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా మనకు ఉపయోగపడుతుంది. వినాశక ఆలోచన వల్లనే వినాశకర జీవితం, అద్భుతమైన ఆలోచన వల్లనే అద్భుతమైన జీవితం. అంతే. చాలా మంచి కొటేషన్ సార్ ఇది. ఆల్మోస్ట్ అన్నీ మంచి కొటేషన్లే. బట్ ఇదేంటి అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక సామెతలా ఉంటుంది, అంటే వినాశకాలే విపరీత బుద్ధులు అని. అంటే అప్పుడు నాకు అంత పెద్దగా అర్థమయ్యేది కాదు ఎందుకు ఏంటి అని. ఇప్పుడు మేబీ ఇంకా కంప్లీట్ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను మీ దగ్గర నుంచి. వినాశకర ఆలోచనలు అంటే మనకంతా ఇప్పుడు తెలుగు పోయి ఇంగ్లీష్ పదాలు వచ్చాయి కాబట్టి నెగటివ్ థాట్స్, డిజాస్టర్స్ థాట్స్ అనుకోవచ్చు. అంటే రాంగ్ థింకింగ్. యద్భావం తద్భవతి, ఫైనల్ సూత్రం చెప్పబడి ఉంది. మన భావాలు ఎలా ఉంటే మన భవిష్యత్తు అలా ఉంటుంది. మన భావాల్లో వినాశకం ఉంటే, అంటే నెగటివిటీ ఓవర్గా ఉంటే, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, ఈ ప్రపంచం ఇంతే, ఇక్కడ ఎవరు మంచి వాళ్ళే లేరు, అంతా చెడ్డ వాళ్ళే ఉన్నారు, మొత్తం కూలిపోతుంది ప్రపంచం, ఎలా అయిపోతుంది అంటే వినాశకర ఆలోచన. అవి రిపీట్ అవుతూ ఉంటే ఏమవుతుంది? ఆ యొక్క రిపీటెడ్ థాట్స్ ద్వారా మన లోపల ఉన్న శక్తి ఆ యొక్క థాట్స్కి వెళ్ళిపోతుంది, ఆ ఆలోచనలకు వెళ్ళిపోతుంది. ఆ ఆలోచనలకు వెళ్ళిపోతే అదే రేపో ఎల్లుండో ఒక 6 నెలలకో 3 నెలలకో మన జీవితంలోకి వచ్చేస్తుంది. అంటే మళ్ళీ మన మీద మనకే అప్లై అవుతుంది, మన మీదనే అప్లై అవుతుంది, అంటే ఇప్పుడు వేరే వాళ్ళ మీద కాదు. యాక్చువల్లీ ఇప్పుడు నెగిటివిటీ అంటే చాలా వరకు ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా నచ్చలేదంటే వాళ్ళని తిట్టుకోవటం లైక్ దట్ అట్లా జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది ఏదైతే మనం ఆలోచనలు చేసామో మన శక్తి మళ్ళీ మన మీదే పనిచేస్తుంది అంటారు, మన మీదనే పనిచేస్తుంది. ఎదుటి వాళ్ళకి వెళ్ళదు. ఎదుటివాడు ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడతాడు. ఒక వ్యక్తి వెధవ 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 అనుకుంటూ ఉన్నాం అనుకో, సరే ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా రేపు ఏదో ఒక విధవ మనకు కనబడతాడు, కనబడి వాడితో మనకు ఏదో అవుతుంది. ఈ ప్రపంచం అంతా విధవలే అంటూ ఉన్నాం అనుకోండి, అనుకుంటూ ఉన్నాం అనుకోండి, అలా వెళ్ళే విధవ ఇటు వచ్చేస్తాడు, అట్రాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్. మన ఆలోచనలో ఏదైతే ఉంటుందో అది వైబ్రేషన్స్గా మారి అలా వెళ్ళేవాడిని ఒక అయస్కాంతంలాగా ఇలా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. చూడండి, మనకు నిరూపించబడుతుంది ఎంత విధవలే ఉన్నారు, నిరూపించబడుతుంది. మనం విధవలు అనుకుంటున్నాం అందరినీ, అక్కడ కనబడేవాడు విధవ అంటే మ్యాచ్ అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, అది నిజమో అనుకుంటాం. మన ఆలోచనల వల్ల అదొక విత్తనంగా పనిచేసి అదొక శక్తివంతమైన ఆయుధంగా పనిచేసి అది లాక్కొచ్చింది. అంటే మూలం మన ఆలోచనలే, అక్కడ ఉన్న వ్యక్తి కాదు. వ్యక్తి ఉండొచ్చు కాక, కానీ మన వరకు ఎందుకు వచ్చాడు? ఇంకొకరు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ వరకు వెళ్ళొచ్చు కదా. మన వరకు రావడానికి కారణం మన ఆలోచన, అది అట్రాక్ట్ చేసింది. ఇక్కడ ఈ ఆలోచన అసలు లేకపోతే ధర్మరాజుకి ఎందుకు అందరూ మంచి వాళ్ళే కనిపించారు అనే ఆలోచన అలా ఉంది, కాబట్టి కనబడేది కూడా అదే ఉంది. మనం పూర్వకాలం యోగులను చూస్తూ ఉంటాం, మన సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. పులులు సింహాలు కూడా వచ్చి ఆవుల్లాగా అలా కూర్చుంటూ ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర అంత హయ్యెస్ట్ పాజిటివిటీ ఉండడం వల్ల, హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉండడం వల్ల అక్కడి వరకు వచ్చేసరికి పులులు సింహాలు కూడా మంచి సాధు జంతువులుగా మారిపోతాయి. ఆ ఛాన్స్ ఉంది. మనం అంత స్ట్రాంగ్ పాజిటివ్గా తయారు చేసుకోగలిగితే మనల్ని మనం ఖచ్చితంగా మన జీవితం అద్భుతంగా మనం తయారు చేసుకోవచ్చు. అద్భుతమైన ఆలోచనలు ఉంటే అద్భుతంగానే ఉంటుంది. మహాయోగులందరూ కూడా అద్భుతమైన ఆలోచనలతో ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో ఎవరు ఎలా ఉన్నా, అంగుళీమాలి లాంటి వారు వచ్చి బుద్ధుడి దగ్గరికి వచ్చి ఎలా మారిపోయాడు, అదే అంగుళీమాలి ఇంకొకటికి ఎలా ఉన్నాడు. సో మనలో వీళ్ళనంతగా పెంచుకుంటూ పోవడమే మనం చేయగలిగేది. అందరినీ మార్చలేం కదా. మనం చేయగలిగేది మనల్ని మనం మార్చుకోవడం పాజిటివ్గా, అద్భుతమైన ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనల విధానాన్ని మనం నేర్చుకొని అవి మన పైన మనం అప్లై చేసుకుంటూ వెళ్తే మన వరకు వచ్చిన వ్యక్తి మన ఆలోచన ప్రభావం వల్ల, వైబ్రేషన్స్ వల్ల మనతో ఉన్నంతసేపు అద్భుతంగా ఉంటాడు. అవతల ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఎందుకు ఈ నెగిటివ్ పర్సన్స్ ఎప్పుడు నాకే కనిపిస్తారు, నా లైఫ్లోనే ఎందుకు ఈ నెగిటివ్ పర్సన్స్ ఉంటారు అంటే నేను ఒకప్పుడు ఎక్కువ అనుకునేదాన్ని, ఎందుకు ఇలాంటి పర్సన్స్ మధ్యలో ఉన్నాను నేను అని ఒకప్పుడు చాలా ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని. అయితే కొంత క్లారిటీ వచ్చింది, కానీ ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి నాకు ఇంకా కంప్లీట్ క్లారిటీ. గమనిస్తే ఒక వ్యక్తి మన దగ్గర ఒక రకంగా ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఇంకొక రకంగా ఉంటాడు. వాడికైతే బాగా హెల్ప్ చేస్తున్నాడు, నాకైతే హెల్ప్ చేయట్లేదు అని అంటూ ఉంటాం మనం. వాడికే ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు?
మనము మనుషులే, వాడు మనుషులే. వాడు పైనుంచి దిగిపడ్డ దేవుడు కాదు. సో ఒకే వ్యక్తి పలు చోట్ల పలు రకాలుగా ఉంటాడు. ఎందుకు? ఆ యొక్క పరిసరాల ప్రభావం, వాళ్ళ ఆలోచనల ప్రభావం. సో అవతల వాళ్ళు మనం ఎలాగో మార్చగలిగింది లేదు, మనం చేయగలిగింది ఏమీ లేదు. మనల్ని మనం కొంచెం హైయెస్ట్ థాట్స్ వైపు మనం మళ్ళించుకోగలడం మనం సొల్యూషన్. కంప్లీట్గా మనల్ని మనం చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు మారిపోతారు. 100% ఎవరిని మనం మార్చాల్సిన అవసరం లేదు. మార్చే అవసరం లేదు. మార్చగలిగే శక్తి మనకు ఎక్కడుంది? అంత శక్తి మనకు ఉందా? మహా యోధులే వచ్చిన వాళ్ళే ఏం చేయలేని పరిస్థితి. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, ప్రపంచం మొత్తం మారిపోయిందా? ఎక్కడో చోట రాక్షసులు ఉన్నారు కదా అప్పటి కాలంలో కూడా. మొత్తం మారదు, ఎక్కడో చోట ఉంటారు. ఆ ఉన్న వాళ్ళని మనం అట్రాక్ట్ చేయకూడదు. అంటే మనం సరిగ్గా ఉండాలి. ఎక్కడో చోట ఉన్న రాక్షసులని మన జీవితంలోకి రాకుండా చూసుకోగలిగే బాణం ఏంటంటే మనం బాగుండడం. ఎంతగా మన అంతర్గతంలో మనం స్థిరమై ఉంటే అంతగా మనోశక్తి కలిగి ఉంటాం. గుర్తుంచుకోండి. మన అంతర్గతంలో స్థిరమై ఉండడం అంటే మనోస్థిరత్వం కలిగి ఉండడం. మనసు చంచలంగా అటు ఇటు వెళ్ళకుండా ఒక చోట ఉండడం. స్టిల్నెస్ అంటాం ఇంగ్లీష్లో. స్టిల్నెస్ స్పీక్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, ఎకార్ట్ టోలే గారు. అంటే మన అంతర్గత మనోస్థిరత్వం అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని. మనసు చంచలంగా అటు ఇటు వెళ్తుంది అనుకోండి, 100 రకాలుగా వెళ్తే ఏమవుతుంది? 100 రకాల ఆలోచనలకి మన శక్తి వెళ్తుంది. ధ్యానం రెగ్యులర్గా చేసి మనసుని అటు ఇటు వెళ్ళకుండా మనతో మనం ఉంచుకోగలిగితే ఒకే ఆలోచన లేదా 2 ఆలోచనలు, అవసరమైన ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే ఒకే ఆలోచన లేదా 2 ఆలోచనలు ఉంటాయి, ఈ యొక్క ఉన్న శక్తి మొత్తం 1 లేదా 2 ఆలోచనలకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అది చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ పని. మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంది, ఒక షాప్కి వెళ్ళి ఒక 100 ఐటమ్స్ కొంటే చిన్న వస్తాయి పనికిరానివి. 1000 రూపాయలు పెట్టి 100 ఐటమ్స్ కొనుక్కోవచ్చు. అదే 1000 రూపాయలతో ఒక అద్భుతమైన క్వాలిటేటివ్ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. ఒకే 1000 రూపాయలతో మొత్తం 1000 రూపాయలంతా ఒకే దానికి ఖర్చు పెడితే, ఒకే వస్తువు ఖర్చు పెడితే చాలా హై క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది. సేమ్ దానివల్ల మనకు ఒక అంత ఆనందం వస్తుంది. పనికిరాని మన బఠానీలు రావచ్చు, ఒక 1000 బఠానీలు రావచ్చు, అది 1 నిమిషానికి పనికి వస్తాయి. అదే 1000 రూపాయలతో ఒక మంచి వస్తువు కొనుక్కుంటే అది ఒక 100 రోజులు 1000 రోజుల్లో ఉంటుంది. సేమ్ మన ఆలోచనలు ఊరికే 1,00,000 ఆలోచనలు పెట్టుకోవడం వల్ల లాభం లేదు. అన్నీ తీసేయాలి, అనవసరమైన ఆలోచనలన్నీ తీసేయాలి. మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, సుస్థిరంగా పెట్టుకోవాలి, అటు ఇటు వెళ్ళకుండా పెట్టుకోవాలి. ధ్యానం రెగ్యులర్గా చేసి పెట్టుకోవాలి. ప్లస్ సాధన ద్వారా కూడా మనసు లోపల స్థిరమై మనతో మనం అటు ఇటు వెళ్ళకుండా పెట్టుకోగలిగితే మొత్తం శక్తి అంతా ఇక్కడే ఉంది. అంటే మనోశక్తి ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంటే ఏమవుతుంది? మనం ఏ పనిలోకి వెళ్తే ఆ పనిలో ఆ శక్తి ఉపయోగపడుతుంది. మన మనసు, మన అంతరాత్మ శక్తివంతంగా ఉంటే ఎక్కడుంటే అక్కడ మనం ఆటోమేటిక్గా శక్తివంతంగా ఉంటాం. ధనవంతుడు ఉన్నాడు, ఎక్కడున్నా ధనవంతుడే. ఇంట్లో ఉన్న ధనవంతుడే, ఆఫీస్లో ఉన్న ధనవంతుడే, ఎక్కడున్న ధనవంతుడే. అలాగే మనం కూడా అంతర్గతంగా శక్తియుతంగా ఉంటే, స్టిల్నెస్తో ఉంటే ఎక్కడున్నా మన మనోశక్తి అద్భుతంగా పనిచేస్తుంది. మనం పవర్ఫుల్గా, ఎనర్జెటిక్గా జీవించగలుగుతాం. ఆ విషయం చెప్పడం కోసం కొటేషన్ రాయడం జరిగింది. అనువుగాని చోట అధికులుగా గుర్తించబడలేదని అధికంగా చింతిస్తున్నామంటే అనుకోకుండానే అహం నిద్ర లేచింది అని అర్థం. మన ఇంట్లో మనం గొప్పగా గుర్తించబడితే ఓకే, మన ఊరిలో, మన ఆఫీస్లో పర్వాలేదు. ప్రతి చోట మనల్ని గొప్పగా గుర్తించబడాలి అంటే కుదరదు. అది సాధ్యం కాదు. అందరికీ మనం తెలియాలని లేదు, అందరికీ మనం అర్థం కావాలని లేదు, అందరూ మనల్ని అర్థం చేసుకోవాలని లేదు, అందరూ మనల్ని గొప్పగా చూడాలని కూడా లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇష్టాలు వారికి డిఫరెంట్గా ఉండడం వల్ల వారు ఇంకొకరిని గొప్పగా చూడవచ్చు, మనల్ని చూడకపోవచ్చు. మనం ఏమనుకుంటామంటే మనల్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఈ ఊర్లో ఇచ్చినంత రెస్పెక్ట్ ఆ ఊర్లో ఇవ్వడం లేదు అని మనం అనుకుంటున్నామంటే మనకు తెలియకుండానే అహం నిద్రలేచింది. అంటే ఓవర్గా ఎదుటివాడి మీద మనం రెస్పెక్ట్ కోసం డిపెండ్ అవుతున్నాము. ఈ డిపెండ్ కావడం వల్ల అవతలవాడికి ఎలా ఉంటుందో మనకి తెలియదు. మన యొక్క దుఃఖం అనేది పెరుగుతుంది, మన యొక్క బాధ అనేది పెరుగుతుంది, మన మనసు చంచలంగా తయారవుతుంది, మన మనసు శక్తివిహీనంగా తయారవుతుంది. కాబట్టి మనం వెరిఫై చేసుకోవాలి, మన ఊరేంటి, మన వీధి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, ఏ పరిస్థితుల్లో మనకు సరైన రెస్పెక్ట్ దొరుకుతుంది. నచ్చకపోతే వెళ్ళకుండా ఉంటే అయిపోయి కదా. తప్పనిసరిగా వెళ్ళేది మనమే, మరి తిరిగి అక్కడి నుండి మనకు
రెస్పెక్ట్ రావాలని కోరుకునేదే మనమే. సో అందుకే పత్రిక ఒక పాట పాడుతూ ఉండేవారు, మనసున్న చోట మొదలి కాదన్న చాలు బదిలి, నా పేరు బికారి నా దారి ఎడారి. ఇష్టం లేకపోతే వెళ్ళకు, చాలా అద్భుతమైన పాట సార్. ఇష్టం లేకపోతే వెళ్ళకు. ఎందుకు అనువుగాని చోటికి అవసరానికి మించి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడం రెస్పెక్ట్? మనల్ని మనం బాధ పెట్టుకోవడం అవసరం లేదు. అంటే ఇంకా ప్లేస్కి అంటే అక్కడ మనకి అక్కడ రెస్పెక్ట్ లేదు అంటే అక్కడికి వెళ్ళడం మానేమంటారా? తప్పనిసరి అనుకున్నప్పుడు అనువుగాని చోట అదుకులమని అందుకు అనుకోవాలి. పని చూసుకున్నామా వచ్చేసామా, ఏ పని మీద వెళ్ళామో ఆ పని మనం అయిపోయిందా వచ్చేసామా. ఇప్పుడు నేను మా ఆఫీస్లో ఉన్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను అక్కడ ఒక మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అదే పిరమిడ్లో వస్తే ఒక పెద్ద సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆ రెస్పెక్ట్ ఎవరే ఉంటుంది. ఇక్కడ వచ్చిన రెస్పెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళి నేను అక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టరు, గ్రాండ్ సీనియర్ మాస్టర్, నేను 25 years ఇండస్ట్రీ అక్కడ, మీరు ఇక్కడ వస్తే నాకు పెద్ద ఇట్లా షూటింగ్ ఏర్పాటు చేయట్లేదు అంటే అక్కడ నేను వెళ్ళిన పర్పస్ ఏంటి, నేను చేయవలసింది ఏంటి? ఎక్కడ విషయాలు అక్కడ ఉంటాయి. మన ఇంట్లో నేను చిన్న కొడుకును పూలో పెట్టి చూసుకున్నారు కాబట్టి అత్తగారింటికి వెళ్ళి నేను అలా చూసుకోవాలంటే కుదరదు. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉండడం అనేది, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలో అంతవరకే ఎక్స్పెక్ట్ చేసి ఉండగలిగితే లోపల ప్రశాంతంగా ఉంటుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవతల వాడి మీద పెట్టుకోకుండా ఉంటుంది. అనువుగాని చోట అదుకులం అనరాదు. ఆఫీస్కి వెళ్ళి నేను అదుకులు అనగానికి లేదు, అక్కడ నేను జాబ్ చేయడానికి వెళ్ళాను, నా పని జాబు అంతే. నా బ్యాక్గ్రౌండ్ అక్కడ సంబంధం లేదు. నేను ఇన్ని వీడియోలు చేశాను, ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను, నేను ఇన్ని క్లాసులు చెప్పాను అంటే వాటికి ఆ ఫీల్డ్కి సంబంధమే లేదు. సంబంధం లేని చోటుకి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అవును. అలాగే ఇదే ఫీల్డ్లో కూడా, ఇదే మన ఆర్గనైజేషన్లో కూడా ఒక ఊరికి వెళ్తే మనం ఎవరో తెలియని వాళ్ళు ఉండొచ్చు కాక. నేను మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం పుట్టి పెరిగాను, అక్కడే మొత్తం వర్క్ చేశాను. కర్నూలు జిల్లాలో నేను వైజాగ్ వెళ్ళాను అనుకోండి, మీరు ఎవరు అని అడిగే వాళ్ళు ఉండొచ్చు, మీకే నేను పరిచయం లేదు, అవునా కదా. మీరు వైజాగ్, నేను కర్నూలు, మహబూబ్నగర్, పరిచయం లేకపోయి ఉండొచ్చు. నేను ఇంతటి వాడిని నేను తెలియదా మీకు అంటే ఇంకా నాలో ఇంకా అహం పోనట్టు. నేను ధ్యానంలో ఇంకా సంపూర్తిగా రాలేదు, ధ్యానంలోకి వచ్చాను కానీ జ్ఞానంలోకి రాలేదు. అనువు కాదు వైజాగ్ నాకు, కర్నూలుకు మా ఊడరు నాది, నేను అక్కడ తిరిగాను బాగా. సెల్ఫ్ ఐడెంటిటీ అన్నది ఉన్నంత వరకు ముందుకు వెళ్ళలేము, అడుగు సరిగ్గా ఉన్నామని అర్థం. అంతే కదా. ఓవర్ ఐడెంటిటీ, ఓవర్ సెల్ఫ్ ఐడెంటిటీ ఉండొచ్చు, ఆత్మగౌరవం, బట్ అది ఎక్కువగా ఉంటే అది అహం అవుతుంది. ఆత్మగౌరవం ఉండాలి, ఆత్మగౌరవం అది అహం వరకు వెళ్ళకూడదు. ఆత్మగౌరవం ఎక్కువైతే అహం అంటారా? ఆత్మగౌరవం అవతలవాడి నుంచి కోరుకుంటే ఎక్కువగా, అవతలవాడి నుంచి గౌరవం ఎక్కువగా కోరుకుంటే అది ఆత్మ నుంచి వచ్చే గౌరవం కాదు, బయట నుంచి వచ్చే గౌరవం, అది అహం అవుతుంది. మనం చేసే పనుల వల్ల మన మీద ఆనందం కలగాలి. ఎస్, నేను చాలా అద్భుతంగా కొటేషన్ రాశాను, ఇంకొకటి కంటే అద్భుతంగా కాదు, నేను రాయలేకపోయి ఈరోజు రాశాను. అహం వరకు వెళ్తే దుఃఖం వస్తుంది, అహము దుఃఖానికి దారితీస్తుంది. మరొక కొటేషన్, మన అనేక నిర్ణయాల సమూహమే మన వ్యక్తిత్వం, మన జీవితం. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అలాంటి జీవితం, అలాంటి వ్యక్తిత్వం. రకరకాల నిర్ణయాలు మనం తీసుకుంటూనే ఉంటాం ప్రతిరోజు. ఈరోజు ఇక్కడికి రావాలని నిర్ణయం తీసుకున్నాం, ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడికి రాము కదా. నిర్ణయమే లేకపోతే జీవితమే లేదు. సో రకరకాల పరిస్థితుల్లో మనం రకరకాల వందల వేల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకునే నిర్ణయాలు ఎంతవరకు సమంజసమైనవి, ఆ నిర్ణయాలు ఎలాంటివి, మనం ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాం అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, మాయలోడి సినిమాలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ ప్రశ్న మనం ప్రతిసారి వేసుకోవాలి. కనీసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం పరిశీలించి, కొంచెం ఆలోచించి, కొంత శాస్త్రయుక్తంగా మనం ఏం చేస్తాం, మనకున్న జ్ఞానంతో చేసేస్తాం. ఓకే, మంచిది. శాస్త్రం ఏం చెప్తుంది, మన మనసు ఏం చెప్తుంది, వెరిఫై చేసుకోవాలి. నిజంగా మన మనసు శాస్త్రయుక్తంగానే ఆలోచిస్తుందని అలా ఆలోచించకుండా ఉంటే ఒక శాస్త్రం ఏం చెప్తుందో అంటే ఒక ఆధ్యాత్మిక శాస్త్రమైన పుస్తకం ఉంది, వివేకానందుడు ఒక మంచి పుస్తకం రాశాడు, ఒక కొటేషన్ రాశాడు, ఒక కోట్, దాన్ని తీసుకొని మనం ఆ రకంగానే ఆలోచిస్తున్నామా, ఆ రకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నామా, లేకుంటే
ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నామా? రకరకాల ఆలోచనల వల్ల రకరకాల కొత్త నిర్ణయాలు వస్తాయి. ఆ కొత్త నిర్ణయాల వల్ల జీవితం మారిపోతుంది. మన నిర్ణయం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం బట్టి ఈ విశ్వం మొత్తం కదులుతుంది. మనం అనుకుంటాం కేవలం మన నిర్ణయమే కదా అని. ఈరోజు నేను అర్లీ మార్నింగ్ ఇలా చేద్దాం అనుకున్నాను. ఓకే, దానికి తగినట్టుగా మీరు స్పందించారు, దానికి తగినట్టుగా పిఎంసి వారు స్పందించారు, దానికి తగినట్టుగా అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. దీనికి తగినట్టుగా మళ్ళీ రికార్డింగ్ అవుతుంది, రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ అవుతుంది. అంటే దీనికి తగినట్టుగా మొత్తం ఒక్కరు కాదు, ఒక్కరి ఆలోచన ఉన్నట్టు ఉంటుంది, కానీ దానికి తగినట్టుగా అక్కడ ఒక 100 మంది స్పందిస్తారు. కాబట్టి మనం చేసే ఆలోచనలు సరిగ్గా చేయాలి, సరిగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తగినట్టుగా మొత్తం విశ్వం స్పందిస్తుంది. అది ఏ నిర్ణయమైనా సరే, ఎస్ నేను ఈ యొక్క అద్భుతమైన పని చేయగలుగుతాను, ఇది నా పని, ఎస్ అనే మనం అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, దానికి తగినట్టుగా ఎస్ ఈ నిర్ణయానికి తగినట్టుగా ఈ విశ్వంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అందరినీ ప్రకృతి ఏం చేస్తుంది, అది ఒక చోటుకి రప్పిస్తుంది. ఎస్ 99లో నేను ఏదైనా ఒక కొత్త జిల్లాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేను ధ్యానం చెప్పాలి అని డిసైడ్ అయ్యా. అప్పుడు కరెక్ట్గా వారం రోజులకు పత్రిసారి కర్నూలులో కలిసి యువర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గో అక్కడికి వెళ్ళి చేయమన్నాడు. అనుకుని 4 రోజులు అయింది. అప్పుడే ఈయన వచ్చి ఎలా చెప్పాడు, అంతే కనెక్ట్ అయిపోతుంది విశ్వం ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది, మన ఆలోచనలు తగినట్టుగా కనెక్ట్ చేస్తుంది. అంతకుముందు వరకు పత్రిసారి ఎప్పుడు మరి నాకు మహబూబ్నగర్ జిల్లా గురించి చెప్పలేదు, ఎందుకంటే నేను అనుకోలేదు, నేను నిర్ణయం తీసుకోలేదు. 95 నుంచి 99 వరకు ఒక 4 సంవత్సరాలు కర్నూలులో ధ్యానం చేశారు, అంతా బాగుంది. ఓకే, ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నెక్స్ట్ లెవెల్కి ఎదగాలంటే ఏం చేయాలి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా పత్రికారు రావడం, ఆయన డైరెక్షన్ ఇవ్వడం. ఆయన డైరెక్షన్ ఇస్తే మనకు అంతకంటే ఏముంది, ఆయన డైరెక్షన్ ఇచ్చాడు, ఆటోమేటిక్గా అక్కడ పోయిన తర్వాత వైడి గుప్తా గారు దొరికారు. అలా అందరు కలిసారు, ఇప్పుడు ఈ వరకు వచ్చింది. ఒక్క నిర్ణయం, ఒకే ఆలోచనే, ఊరికి వెళ్ళాలి. ఒక 20 సంవత్సరాలు గడిచిపోయింది దాంతో, మహబూబ్నగర్ జిల్లాతో. చూడడానికి ఒకటే ఆలోచన, ఒకే నిర్ణయం, కానీ బలమైన నిర్ణయం, బలమైన ఆలోచనల. సో అందుకే మనం అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం నేర్చుకోవాలి. కావాలంటే ఒక అర్ధగంట అటు ఇటు అయినా పర్లేదు, శాస్త్రం వెరిఫై చేద్దాం. శాస్త్రం వెరిఫై చేసి ఒక శాస్త్రయుక్తంగా మనం నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక శాస్త్రానికి అనుగుణంగా. ఎందుకంటే దానికి తగినట్టుగా భవిష్యత్తు ఏర్పడుతుంది, దానికి తగినట్టుగా. సార్ ఇప్పుడు మనం అంటే ఒక స్పిరిచువాలిటీ పరంగా కానీ లేదంటే పర్సనల్ లైఫ్కి సంబంధించి కానీ మీరు అన్నట్టుగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బాగా ఆలోచించి తొందరపడకుండా ఒక డెసిషన్ తీసుకుంటాం, చాలా ఎక్కువ ఆలోచించే తీసుకున్న తర్వాత మేబీ మనకు అది పాజిటివ్ అవ్వకపోవచ్చు. అరే నేను అప్పుడు అది చేస్తే బాగున్ను, ఇది అనవసరంగా చేశాను అంటే కంఫర్ట్ ఉండకపోవచ్చు. బట్ ఆ టైంలో మనం ఎలా తీసుకోవాలి? అనుభవం నేర్చుకుంటాం కదా, ప్రతి అనుభవము, ప్రతి ఎక్స్పెరిమెంట్, అన్ని ఎక్స్పెరిమెంట్లే, అన్ని నిర్ణయాలు ఎక్స్పెరిమెంట్లే, ఏది ఫైనల్ కాదు. మహబూబ్నగర్కి వెళ్ళాను, అక్కడ 3-4 ఏళ్ళు ఉన్నాను, అక్కడ జీవితకాలం ఉందాం అనుకున్నా. పత్రిసారి ఏం చేశాడు, 3-4 ఏళ్ళకి, నాయనా ఇక్కడ జిల్లాలో నువ్వు అన్ని 100 గ్రామాలు తిరిగేసావు, కొన్ని 100 మెడిటేషన్ సెంటర్స్ వచ్చేసాయి, అయిపోయింది పని. ఏది శాశ్వతం కాదు, ఎక్స్టెన్షన్ ఉంటుంది. మనము గ్రో అవుతూ ఉండొచ్చు. అనుభవాల ద్వారా ఏం చేస్తాం, ఎక్స్పెరిమెంట్ల ద్వారా ఏం చేస్తాం, మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం. మనం దాన్ని తప్పుగా భావించి తక్కువగా భావించే అవసరం లేదు, మనల్ని మనం డిగ్రేడ్ చేసుకునే అవసరం లేదు. మన నిర్ణయాలని అవి తప్పైనా సరే ఒకరోజు అనిపించినప్పుడు కూడా మనం డిగ్రేడ్ చేసుకునే అవసరం లేదు, ఆత్మన్యూనతా భావానికి వెళ్ళే అవసరం లేదు. ఎవరము దేవుడు పైనుంచి దిగువన్న దేవుళ్ళము కాదు, అన్ని గొప్ప నిర్ణయాలే తీసుకోవడానికి. ఫస్ట్ మొదట ఒక నిర్ణయం తీసుకుంటాం, అప్పుడు శాస్త్రం మనకు ఎంతవరకు అర్థమైందో ఆ రోజు మనకు మనసు ఎంతవరకు వచ్చిందో వీలైనంతగా, నేను చెప్పేదంటే వీలైనంతగా బెస్ట్ పాసిబుల్ నిర్ణయం తీసుకుందాం. డూ యువర్ బెస్ట్ అనేది ఉంది కదా, డూ యువర్ బెస్ట్. ఈరోజు అయిన బెస్ట్ రేపు మళ్ళీ మనం ఎదిగిన తర్వాత మారిపోతుంది. అప్పుడు చాక్లెట్ బెస్ట్ అనుకున్నాం, ఇప్పుడు బిస్కెట్ బెస్ట్ అనిపిస్తుంది, మనకి మారిపోతుంది, తప్పేం కాదు. బట్ నేర్చుకుంటాం కదా, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కదా దానివల్ల. కాకపోతే మనం ఏ డెసిషన్ తీసుకున్నామో దాని మీద అయితే కంపల్సరీ స్ట్రాంగ్గా ఉండాలి, జంపింగ్స్ అట్లా ఉండకూడదు. 100 రకాలుగా డెసిషన్స్ అటు ఇటు 5 నిమిషాలకు ఒకసారి మారుతుంటే జీవితమే ఉండదు. ఏదో ఒకటి కాన్స్టెంట్. మొదట ఒకటి మహబూబ్నగర్ అనుకున్నాను, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాను. మళ్ళీ పూణే అన్నారు సారు, అక్కడికి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు ఉన్నాను.
పూణే నుంచి మళ్ళీ సారు అక్కడ కూడా అయిపోయింది, నార్త్ ఇండియా చాలా వరకు సెంటర్స్ వచ్చేసాయి, కర్నూలు హైదరాబాద్కి వచ్చే ఉన్నాడు, వచ్చి 10 సంవత్సరాలు అయింది. మారుతుండొచ్చు డెసిషన్స్, ఎప్పుడు ఒకటే చోట స్టిక్ అనే ఉండను కాదు. అంటే ఇప్పుడు మీకు ఇన్ కేస్ 2 ఆప్షన్స్ వస్తాయి, అదే పూణేనా హైదరాబాదా. సరే ఒకసారి పూణేకి వెళ్ళి పూణే వెళ్ళిన 1 వీక్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేద్దామని, హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ మనసు బంధు చంచలంలో లేదు, అందుకే ముందు ధ్యానం చేయాలి. ముందు ధ్యానం చేస్తే ఆ సమస్య ఉండదు. అది చంచలత్వానికి సంబంధించిన సమస్య. అందుకే రోజు ముందు ధ్యానం చేయాలి. రోజు ముందు ధ్యానం చేసి ఈ చంచలమైన మనస్సు ఒక చోట ఉంటుంది. మొదట ఒక చోట ఉన్నప్పుడు 10 రకాల ఆలోచనలు ఒకటే ఆలోచన వస్తుంది. ఇంట్యూషన్ పనిచేస్తుంది. లేదు పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మటుకు నిర్ణయాలు నేను ఏం చేస్తామని ప్రతిసారిని అడిగి నిర్ణయం తీసుకున్నాను. సార్ హైదరాబాద్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఓకే, హైదరాబాద్కి వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఓంకారంకి వెళ్ళమన్నాడు. ఓంకారం అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? కడతాలు అన్నాడు. కడతాలు అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? టీఎంసీ వీడియోస్. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మనకంటే ఉన్నతమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు. నిజంగా అంత ఇబ్బంది అయితే మనం స్వర నిర్ణయాలు తీసుకెళ్ళినప్పుడు మన సీనియర్లు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఆ ఫీల్డ్లో పెద్దవాళ్ళు ఉన్నారు, హ్యాపీగా డెసిషన్స్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. మరొక కొటేషన్, సరైన దారిలో సరిగ్గా నడవకుండా సరైన వాళ్ళతో కలకాలం ఉండగలం అనుకోవటం ఒకానొక అమాయకత్వం. అందరూ సరైన వాళ్ళు ఉండాలి, మనకి అంతా మంచోళ్ళే మన చుట్టుముట్టు ఉండాలి. అందరి కోరికనే ఇది, నా కోరిక కూడా. అంతా మంచోళ్ళే, సజ్జనులు ఎప్పుడు ఉంటే బాగుంటుంది కదా. సజ్జన సాంగత్యం చేయాలంటే నేనేం చేయాలి? మొదటి క్వాలిఫికేషన్ ఏంటి? కంపల్సరీ ఒక స్పిరిచువల్ పర్సన్ని ఎన్నుకోగలగాలి. సజ్జన సాంగత్యం ముందు నేను ధ్యానం చేయాలి. నేను ధ్యానం చేయకుండా సజ్జనులు ఎక్కడ కనబడతారు? సజ్జన సాంగత్యం చేయండి అంటున్నాం, బాగానే ఉంది. వాళ్ళు కూడా సజ్జన సాంగత్యం చేయాలనుకుంటాడు ఎదుటివాడు. కరెక్ట్ సార్. ధ్యానం చేయని వాడితో ధ్యానం చేసేవాడికి ఏం పని? నేను అసలు ధ్యానం చేయను, మొత్తానికే ధ్యానంతో అసలు ధ్యానం అంటే నాకు ఇష్టం లేదు, కానీ సజ్జన సాంగత్యం మాత్రం చేస్తానంటే కుదురుతుందా? కుదరదు. ఆడు చూస్తాడు కొద్దిసేపు. మనం ఏదంటే మన ధ్యానం చేయకపోతే మన మనసు నిలకడగా ఉండదు, మనం మన ఇష్టం వచ్చింది మాట్లాడేస్తాం. అవతల వాడికి అర్థమైపోతుంది, వీడు సజ్జనుడు కాదు, వీడు దుర్జనుడు, వీడి చేతిలో వీడు లేడు, నమస్కారం. వాడు కూడా ఎదుటివాడు కూడా మనిషే కదా, ఎదుటివాడు కూడా సజ్జనునే కోరుకుంటుంటాడు. సో 2 మ్యాచ్ అవ్వాలి కదా, ఒకే జాతి కావాలి కదా. విజాతి ధృవాలు ఆకర్షించబడతాయి, అది మ్యాగ్నెటిక్ పనికొస్తుంది. లైఫ్లో సజాతి ధృవాలు మాత్రమే, సజాతి వ్యక్తులు మాత్రమే ఆకర్షించబడతారు. సో మన జీవితంలో ఒక మంచి వాళ్ళు రావాలి, మన జీవితంలో అద్భుతమైన వాళ్ళు రావాలంటే ఇక్కడ మంచి పెరుగుతూ పోవాలి. అదొక్కటే దారి. ఎంతగా ఇది పెరుగుతూ పోతే ఆటోమేటిక్గా మనం సజ్జనులం అయితే సజ్జనులు కలుస్తాడు. సజ్జనులు కలవడం వల్ల ఈ సజ్జనత్వం ఇంకా పెరుగుతుంది. వైస్ వర్సా. మొదటగా మన స్పీడ్ ఉండాలి ఇక్కడ. మొదటగా నేను ధ్యానం మొదలు పెట్టాలి. ధ్యానం మొదలు పెడితే సజ్జన సంగతానికి అర్హులు. ధ్యానం మొదలు పెడితే సత్సంగం అంటే పుస్తకాలు చదవడానికి మనకు కెపాసిటీ వస్తుంది. లేదంటే పుస్తకం నవల్లా చదువుతాం. చాలామంది ధ్యానంలో రాకుండా కొన్ని వేల పుస్తకాలు చదువుతూ ఉంటారు, కానీ పుస్తకాలు గూట్లోనే ఉంటాయి. భగవద్గీత చదవని వాళ్ళు ఎవరున్నారు? మన వాళ్ళందరికీ, ఇండియాలో అందరికీ భగవద్గీత తెలుసు. మరి ఎందుకు జీవితం మారట్లేదు? భగవద్గీతగా ఉంది, మనంగానే ఉన్నాం. అది బయట ఉండిపోతుంది, లోపలికి రావాలి భగవద్గీత. అంటే మనసు అడ్డుపడకూడదు. మనసు అడ్డుపడుతుంది. అంటే సజ్జన సాంగత్యము, సత్సంగము ఇవన్నీ కూడా ధ్యానానికి ముందు పెద్దగా ఉపయోగపడవు. పెద్దగా కొంతవరకు అనువంత ఉపయోగపడదు. అందుకే మొదట సరైన దారి, ధ్యానము, మంచితనము. మనం సరైన దారి ముందుగా ఎన్నుకోవాలి. సరైన వ్యక్తులు కావాలనుకుంటే వ్యక్తులు ఆటోమేటిక్గా వస్తారు. వ్యాపారం చేసేవాడు వ్యాపారం దొరుకుతారు, సినిమాకి వెళ్ళేవాడు దొరుకుతారు, ఇంకెక్కడికో హోటల్కి వెళ్ళేవాళ్ళు దొరుకుతారు. అది ఆటోమేటిక్ ప్రాసెస్. వేర్ దెర్ ఈజ్ ఎ విల్, ఆటోమేటిక్గా వే దొరుకుతుంది ఆటోమేటిక్గా. ఇంకే సరైన విల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి సజ్జనులు కావాలి అంటే ముందు మనం సజ్జనులు కావాలి, అంతే కదా, బేస్ ప్రిన్సిపల్ అది. అవతల నిజంగా మనం చూస్ చేసుకుని ఏదైతే డెసిషన్స్ ఉంటాయో దాని రిలేటెడ్ పర్సన్సే మన లైఫ్లో ఉంటాయి. ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు నాకెవరు సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ లేరు, అంతే. నాకున్న ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు, అంతే. ఎస్ సార్, ఆటోమేటిక్ ప్రాసెస్ అది. సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు అమీర్పేట కనబడుతుంది, లేకపోతే అమీర్పేట కనబడదు. అమీర్పేట ఉందని కూడా తెలియదు, అమీర్పేటలో అలా ఉన్నాయని కూడా తెలియదు. మనకి ఏదైతే లోపల విత్తనం ఉందో దానికి తగినట్టుగా బయట కనబడడం మొదలవుతుంది. అదే చూస్తాం మనం, లేకపోతే చూడలేము, కనబడదు.
నేను ఒకరోజు ఒక 6 months 1 year బ్యాక్ ఇంటర్నేషనల్ సెమినార్స్ తీసుకోవడం మొదలుపెట్టాలి అనుకున్నాను, డిసైడ్ అయ్యా. దానికి తగిన ప్లాట్ఫామ్స్లో నేను తీసుకోవాలా, దానికి తగిన ప్లేసెస్లో తీసుకోవాలని అనుకున్నాను. అప్పటివరకు ఏం చేయాలని ఆలోచిస్తుంటే చాలా మొత్తం హైదరాబాద్ అంతా గూగుల్లో సెర్చ్ చేసి ఎంత చేస్తే ఒకతను చాలా అద్భుతమైన హోటల్ ఉంది, చాలా మంచి అన్నీ ఉంటాయి అక్కడ, అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అని అడ్రస్ ఇచ్చాడు. అది ఎక్కడ అని ఎదుగుతుంటే మా ఇంటి పక్కనే ఉంది. మా ఇంటి పక్కనే ఉంది. అదే వీధిలో నేను 10 years నుంచి ఉన్నాను. గమనించలేదు, అది ఉందని కూడా తెలియదు నాకు, కనబడదు నాకు. ఎప్పుడైతే నేను డిసైడ్ చేసుకున్నాను, ఓహో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో నేను ఇలా మారి చేయాలి అని, అప్పుడు దానికి తగిన విధంగా ఫ్రెండ్ దొరికాడు. ఆ ఫ్రెండ్ కొన్ని ఎక్స్పీరియన్స్ ప్రకారం సజెషన్ ఇచ్చాడు, పక్కనే ఉంది, కనబడేది. లేకపోతే వ్యక్తులు కనబడరు, వస్తువులు కనబడవు, పరిస్థితులు కనబడవు, ఏమీ కనబడవు. ఉంటాయి, అన్నీ ఉంటాయి. తెల్లవారకపోతే, నిద్ర లేకపోతే, తెల్లారింది కానీ నిద్ర లేకపోతే కనబడదు. తెల్లవారేలి, నిద్రలో కూడా లేవాలి. ఊరికి పడుకొని ఉంటే ప్రపంచం కనబడదు. మనం పడుకొని ఉంటాం కానీ అందరూ మేలుకోవాలంటాం. మనం పడుకొని అందరూ మేలుకోవడం కుదరదు. ముందు మనం మేలుకుంటే ఎవరెవరు మేలుకున్నారో వాళ్ళందరూ మనకు కనబడతారు. రైట్ సార్, చాలా అద్భుతంగా మీ యొక్క జ్ఞానాన్ని షేర్ చేశారు. అది చూశారు కదండి, ఈరోజు ప్రకృతి ఉమామహేష్ గారి అనంతమైన జ్ఞాన సముపార్జన. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.